హలో నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటుంటాం కదండి. వారంలో ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ ఎటువంటి రెసిపీస్ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? సూపర్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి చెప్తున్నారు? సో అశ్విని, ఈ వీక్ వచ్చేసరికి మనం బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి, దాన్ని ఎలా తగ్గించుకోవాలో దాని గురించి మాట్లాడుకోవాలి. సో అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అవును అశ్విని. ఓకే, దీనికి సంబంధించి రెసిపీ చేస్తున్నారు? సో దానికి సంబంధించి మనం ఈరోజు కుల్తీ సూప్ చేసుకుంటాం. సో ఈ వీక్ మొత్తం కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి, ఏ రెసిపీస్ తీసుకుంటే మంచిది, వీటి గురించి మాట్లాడుకోబోతున్నామండి. దానికి సంబంధించి కుల్తీ సూప్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. కుల్తీ సూప్కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, నూనె, మెంతులు, కరివేపాకు, నిమ్మరసం, జీలకర్ర, మిరియాల పొడి, ఉడికించిన ఉలవలు. కుల్తీ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో సూప్ ప్రిపేర్ చేసేసుకుందామా మరి? ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. స్పూన్ ఇవ్వరు. సో ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకే. సో బ్యాడ్ కొలెస్ట్రాల్లో భాగంగా మనం ఉలవలు తీసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే కాబట్టి దానివల్ల ఏంటి ఎక్కువగా ఉపయోగకరం, మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందా అది? సో అశ్విని, మనం ఉలవలు ఏదైతే తీసుకున్నామో దాంట్లో ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 100 గ్రామ్స్కి 22 గ్రామ్స్ వరకు ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడానికి యూజ్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మనకు ఉలవల్లో చాలా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అండ్ యాంటీ హైపర్గ్లైసెమిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది వెయిట్ లాస్కి కావచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి అండ్ ఎవరికైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఉలవలు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఆయిల్ హీట్ అయిపోయింది, దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. యా షూర్. సో ఫస్ట్ కొద్దిగా మెంతులు వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అశ్విని, నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేస్తాం. ఓకే. ఇప్పుడు వాడే మన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చెడు కొవ్వుని తగ్గించడానికి ఉపయోగపడతాయా? అవును అశ్విని, మెయిన్గా అంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ అయిపోయినప్పుడు డైటరీ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా లైక్ అట్లీస్ట్ ఇనీషియల్గా ఇలా చేంజెస్ చేసుకుంటూ అండ్ లెవెల్స్ బట్టి మనకి మెడిసిన్ అనేది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో వాటితో పాటు ఇలా డైటరీ చేంజెస్ కూడా చేసుకుంటే మనకి చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. చెడు కొవ్వు అనేది పేరుకుందని మనకి ఎలా తెలుస్తుంది, అసలు ఎందుకు చేరుతుంది? సో జనరల్లీ ఎందుకు చేరుతుందంటే మన డైట్లో ఏదైతే మనం రెగ్యులర్గా ఫుడ్ తీసుకుంటామో దాంట్లో హై ఫ్యాటీ ఫుడ్స్ అంటే నూనెలో వేయించిన పదార్థాలు కానీ, లేకపోతే ఎక్కువగా ఇంట్లో ఆయిల్ యూసేజ్, నెయ్యి మంచిది అని చెప్పేసి చాలా అధికంగా తీసుకుంటారు. అండ్ నాన్ వెజిటేరియన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అంటే వారంలో ఒక 4-5 సార్లు నాన్ వెజ్ తీసుకోవడము, జిమ్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకోవడము, బేకరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటివి మన డైట్లో ఎక్కువగా అవ్వడం వల్ల మనకి బాడీలో ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకే. సో అది పెరిగినప్పుడు మాక్సిమం మనకి సిమ్టమ్స్ అనేవి తెలియదు. అంటే చాలా మంది ఏంటి అంటే లావుగా ఉన్న వాళ్ళకే కొలెస్ట్రాల్ ఉంటుంది అని అయితే అంటారు, బట్ అది కరెక్ట్ కాదు అశ్విని. లీన్గా ఉన్నా, చాలా సన్నగా ఉన్నా కూడా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. ఓకే. సో అందుకోసమని మనం బాడీ షేప్ బట్టి కొలెస్ట్రాల్ అనేది డిసైడ్ చేయలేము అండ్ దానికి సిమ్టమ్స్ ఉండదు. అన్లెస్ అది చాలా అలార్మింగ్ అంటే చాలా హై అయిపోయే వరకు మనకి సిమ్టమ్స్ రాదు. చాలా ఎక్కువ అలార్మింగ్ అయినప్పుడు ఏంటి అంటే మనకి ఆర్టరీస్లో బ్లాకేజ్ వచ్చేస్తుంది. ఆ బ్లాకేజ్ వచ్చినప్పుడు పంపింగ్ అనేది హార్ట్కి బ్లడ్ సరిగ్గా అవ్వదు. అలా అయినప్పుడు హార్ట్ అటాక్ అలా వస్తుంది.
సో అది చాలా ఎక్స్ట్రీమ్ ఎండ్ అనమాట. ఇనిషియల్ స్టేజెస్లో మనకి తెలియదు సిమ్టమ్స్. సో చూస్తే మనకి తెలియదు అన్నారు కాబట్టి ఎలా చెక్ చేసుకోవాలి? సో యాన్యువల్ చెకప్ అనేది అందుకే రికమెండ్ చేస్తాం అశ్విని. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఏంటి అంటే మన బాడీలో ఎంతవరకు బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఏ లెవెల్లో ఉంది మొత్తం మనకి క్లియర్ పిక్చర్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే అశ్విని, మనకి టొమాటోస్ కూడా కొంచెం కుక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు వేసుకున్నాం కదా, రెండు కలిపి మంచి అరోమా వస్తుంది. ఏ టైంలో తీసుకోవచ్చు ఇది సూప్? ఇది అంటే 2 వేస్లో చేసుకోవచ్చు అశ్విని. ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూయించేవి. ఇంకొకటి ఒకవేళ ఓన్లీ మార్నింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫిల్టర్ చేసేసి ఇది వాటర్ ఒకటి మార్నింగ్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ కంప్లీట్ సూప్ లాగా తీసుకోవాలి అనుకుంటే, మనం చూయించేలాగా తీసుకోవాలి అనుకుంటే మిడ్ మార్నింగ్ అంటే 11 o'clockకి, లేకపోతే ఈవినింగ్ 4-5 ఆ టైంలో బెస్ట్. స్నాక్స్ టైం. ఓకే. సో మనకి ఇది బాయిల్ అయిపోయింది. దీంట్లో నెక్స్ట్ మనం ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్న ఉలవల్ని యాడ్ చేసుకుంటాం. సో ఉలవలు బదులుగా మనం ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చండి? అంటే ఎవ్రీడే ఇదే కాకుండా ప్రతిరోజు కొంచెం మార్చుకునేటట్టయితే కనుక ఏం రీప్లేస్ చేసుకోవచ్చు? సో జనరల్గా మనకి పీచు పదార్థం అంటే ఏ ధాన్యాలకైతే పొట్టు ఉంటుందో అవి మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఓకే. సో ఏదైనా సరే, ఏ పప్పు దినుసులైనా వేరే ఏ ధాన్యాలైనా వాటి మీద పొట్టు ఉంది, సపోజ్ గోధుమలు ఉన్నాయి, పొట్టుతో పాటు పట్టించి దాంతో చపాతీ చేసుకోవడము, లేదు అంటే ఇలాంటి పల్సెస్లోనే పాలిష్డ్ కాకుండా మనకి అన్పాలిష్డ్ అని దొరుకుతాయి. మసూర్ దాల్ కానీ, కందిపప్పు, పెసరపప్పు ఏదైనా సరే. సో పొట్టున్న వాటిని ఇంక్లూడ్ చేసుకొని సూప్ లాగా లేకపోతే రెగ్యులర్ దాల్ ఐటమ్స్లో అలా చేసుకున్నా కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే. సో దీన్ని మనం కొద్దిగా మ్యాష్ చేసేసుకుందాం. ఓకే. బాగుంది చూడడానికి. ఇప్పటి వరకు అయితే సూప్ లాగా అనిపించట్లేదు, అది కర్రీ చేస్తున్నట్టుంది మొత్తం అంతా కూడా. అందుకే చాలా మంది ఇది ఏంటి అంటే వాటర్ లాగా కూడా దీని మీద ఏదైతే వాటర్ ఉంటుందో అది తీసుకుంటారు. బట్ ఏంటి అంటే ఇలా కంప్లీట్ గా తీసుకున్నప్పుడు ఇంకా బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓన్లీ వాటర్ బదులు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనము జీలకర్ర అండ్ పెప్పర్, మిరియాలని కలిపి మనం పౌడర్ చేసుకున్నాము, ఇది యాడ్ చేస్తాం. అండ్ కొద్దిగా నిమ్మరసం. ఓకే. ఒకసారి కలిపేస్తాం. సో మన సూప్ రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో అశ్విని, మన కుల్తీ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉండొచ్చు. ఓకే. ఎస్, మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని ఎలా కరిగించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే కుల్తీ సూప్ ప్రిపేర్ చేస్తారండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. కుల్తీ సూప్కి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, నూనె, మెంతులు, కరివేపాకు, నిమ్మరసం, జీలకర్ర, మిరియాల పొడి, ఉడికించిన ఉలవలు. కుల్తీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో మెంతులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత నీళ్లు, ఉడికించిన ఉలవలు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత మిరియాలు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కుల్తీ సూప్ రెడీ. కుల్తీ సూప్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూస్తాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాం. దీనికి ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ మనం నిమ్మరసం పిండుకున్నాం కదా, ఉప్పు వేసుకోలేదు మనం. సో దీంట్లో మనం ఉప్పు యాడ్ చేసుకోలేదు, దానికి బదులుగానే మనం నిమ్మరసం పిండుకున్నాం కాబట్టి చాలా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఫస్ట్ టైం నేను ఇలా అంటే ఉలవలు అసలు నేను ఉలవచారు అలాంటివి ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఉలవలు ముందే మనము బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, కుల్తీ సూప్ చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ రేపటి డైట్ మెన్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్మి సైన్ ఆఫ్. బాయ్.